కాబట్టి కార్యకర్తలు ఏమి కూడా ఇది ఒక ప్రాసెస్. ప్రభుత్వం ఉట్టిగానే రాదు, అంచెలంచెలుగానే వస్తుంది ప్రభుత్వం. నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలామంది చూసిన బాగానే వైరల్ అయింది. రానున్న కాలంలో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఏది కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదు. కొరుట్లలో ఎన్నడూ లేని విధంగా మనకి 62,000 ఓట్లు వచ్చినాయి. మీరందరూ విశ్లేషణ చేసుకొని ఉంటారు. అందులో ఏమొచ్చినాయో కూడా నేను అందాజా చెప్పుకోగలుగుతా. నేను వస్తుంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరో మాట్లాడుతున్నాడు, నేను చూడలేదు. బూత్ స్థాయి దాకా పోయి చేయాలని ఉన్నది. బాగా మాట్లాడుతున్నాడు, వినుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఓటమికి మేజర్ కారణం కాంగ్రెస్ పెరగడం. రాష్ట్రంలో కాంగ్రెస్ది ఒక వేవ్ ఉన్నప్పుడు ఓటు పెరిగింది. కాంగ్రెస్ నేను అనుకున్న దానికంటే కాంగ్రెస్ సంవత్సరం కింద కాంగ్రెస్ అడేటోడు దిక్కు లేకుండా నిజామాబాద్ పార్లమెంట్లో, కొరుట్లనేది అస్సలు దిక్కు లేకుండే. వాళ్ళకి 40,000 ఓట్లు వచ్చుడు, మనకి మైనస్ అవ్వడం జరిగింది. ఇక కొందరు సమన్వయం లేదు, ఒక నాయకుడికి ఇంకో నాయకుడు ఈర్ష, గ్రూపులు, ఇంకొకళ్ళు ముస్లింలు అందరూ ఒక దిక్కేసిండ్రు, ఇంకొకళ్ళు మనకు డబ్బులు పంచలేదు. ఇట్లా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. నా మీద ఏడ్చేటోళ్ళు నేనట అద్దాలు పెట్టుకుంటున్నాను, నల్ల అద్దాలు. నేను నల్ల అద్దాలు పెట్టుకోబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య ఒకటే రకం పెట్టుకుంటున్నా. నా దగ్గర 50 రకాల అద్దాలు ఉంటాయి. నేను అద్దాలు పెట్టుకొని ఇప్పుడు 47 ఏళ్ళు వచ్చినాయి. చదువుకునే సైట్ వచ్చింది. ఇట్లా పెట్టుకుంటాం, ప్రెస్ మీట్లలో చదువుతానికి ఇట్లా పెట్టుకుంటాము. మాట్లాడుతున్న ఫ్లోలో ఇది ఈయనే ఉంటుంది. ఈ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడతారు. అరవింద్ అవినీతి పరుడు, అరవింద్ ప్రజల సమస్యలు పట్టించుకోడు, కార్యకర్తల విషయంలో పట్టించుకోడు. ఇవి కాదు నా మీద కంప్లైంట్లు. అద్దాలు నల్లవి పెడతాడు. ఇంతగానం నా ఎంబడ పడ్డ టీఆర్ఎస్ వాళ్ళు మన దాంట్లో నా మీద ఏడ్చేటోళ్ళకి 6.5 సంవత్సరాలలో అరవింద్ రాజకీయ జీవితంలో దొరికినాయి ఇవి. పొగుడుతోటి ఉంటాడు. అరే మోదీ భక్తుడిని రాబోయి, నేను పొగుడుతోటే ఉంటా. నేను నా కార్యకర్తతో పొగుడుతోటి ఉండ కదా, నా ప్రజలతో పొగుడుతోటి ఉండ కదా. అవతలోనికి పొగురే కనబడుతుంది నా దాంట్లో. నేనే చూపిస్తా పొగురు అవతలోనికి. నరేంద్ర మోడీ నడుస్తుంటే ఎట్టుంటుంది? రాహుల్ గాంధీ గారికి పొగురు అనిపిస్తుంది. అదేమో నై చెలేగా అంటారు. ఏంది తానాషాయి నై చెలేగా అంటారు. అరే బాజాప్తా ప్రపంచానికి తానాషాయి అట్లా కనబడాలి అవతలోడికి. మళ్ళీ కార్యకర్తల పట్ల ఎట్టుంటాడు? కోవిడ్ సమయంలో డ్రైనేజీలు ఇటువంటి గ్రామాలు నీట్గా పెట్టి కోవిడ్ పాకకుండా చేసిన చిన్న కార్మికులతోటి పోయి కింద కూర్చున్నా తీసి బయట పడేసాడు. అవతలని కట్టనే కనబడాలి మరి. ఇక దేశ